హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. టేల్ ఆఫ్ 200s ఈ యొక్క మ్యాచ్. అండ్ ఒక 100కి ఏమాత్రం కాంట్రిబ్యూషన్ లేదు. అండ్ ఆ 100 కూడా కాస్త స్లోగా వచ్చింది. ఇంకో 100కి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఆ 100 ఫాస్ట్గా వచ్చింది. అఫ్ కోర్స్ ఒక 100 వాజ్ బ్యాట్లింగ్ అ బెటర్ బౌలింగ్. ఇంకొక 100 కొంచెం అడ్వాంటేజ్ కూడా కనిపించింది డ్యూ నుంచి కానివ్వండి, లేదా బౌలర్ సరిగా వేయకపోవడం దగ్గర నుంచి కానివ్వండి. బట్ ఫ్రమ్ ఎ T20 పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ద డిఫరెన్స్ ఇన్ ద వే ఈ 200s ఎలాగైతే జరిగాయో అదే ఈ మ్యాచ్ అనేది ఒక టీం గెలవడానికి ఇంకో టీం ఓడిపోవడానికి కారణమైంది. ఏం జరిగింది రాయల్ స్పోర్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ టాస్. టాస్ చాలా కీలకమైన టాస్ ఇది. ఎందుకంటే డ్యూ అనేది ఉంటుంది, పిచ్ విల్ గెట్ బెటర్. కొంచెం అంటే చూడ్డానికి మాత్రం మంచి సర్ఫేస్ లాగానే కనిపించింది. ఇన్ఫాక్ట్ మీరు పిచ్ రిపోర్ట్లో చూస్తే 180, 190 కైండ్ ఆఫ్ ఎ సర్ఫేస్ అనే చెప్పారు. బట్ ఈ పిచ్ అనేది గాట్ బెటర్. మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, టెంపరేచర్ కూల్ అవుతున్న కొద్దీ పిచ్ గాట్ బెటర్. దానికి తోడు డ్యూ కూడా రావడంతో సెకండ్ బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. అందుకే ఇద్దరు క్యాప్టెన్లు కూడా బౌలింగ్ ఎంచుకుందాం అనుకున్నారు. బట్ టాస్ ఒకళ్ళే గెలుస్తారు. రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని బ్యాటింగ్ చేయమని చెప్పింది. ఆర్సీబీ పుల్డ్ ఆఫ్ ఎ సర్ప్రైజ్. చౌహాన్ని తీసుకొచ్చారు. అతను గుజరాత్కి సంబంధించిన ఒక పిచ్ క్యూరేటర్ తనయుడు. డొమెస్టిక్ క్రికెట్లో మంచి స్ట్రైక్ రేట్తో 160 స్ట్రైక్ రేట్తో కొన్ని మంచి నాకులు కూడా ఆడాడు. కొంచెం బౌలింగ్ కూడా వేయగలడు. సో లోమ్రోర్ కాకుండా ఇతన్ని ట్రై చేద్దాం అనుకున్నారు. ఇది ఒక సర్ప్రైజ్. ఎందుకంటే వీ థింకింగ్ అబౌట్ స్ట్రెంథనింగ్ ద బ్యాటింగ్. విల్ జాక్స్ లాంటి వాళ్ళు రావాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. లోమ్రోర్ ఆల్రెడీ బాగా ఆడాడు. అతను ఎందుకు పక్కన పెడుతున్నారు? ఈ కెన్ ఆల్సో బౌల్ అ ఫ్యూ డెలివరీస్ అనిపించింది. సో మళ్ళీ నథింగ్ అగేన్స్ట్ చౌహాన్, ఆ బ్యాటర్కి అగేన్స్ట్ కానీ, సరే అతను ఏదో 2 ఓవర్లు బాగా పరుగులు ఇచ్చాడని మాట్లాడుతున్నాను కానీ కాదు. కానీ మీ కంటిన్యూటీని ఎందుకు బ్రేక్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. సరే అది పక్కన పెట్టండి. బట్ ఆర్సీబీకి ఉన్న ఛాలెంజ్ ఏంటి? వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది సరిగ్గా వస్తే రెస్ట్ ఆఫ్ ద బ్యాటర్స్ కెన్ కాంట్రిబ్యూట్. ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది సరిగ్గా రావాలి. రెస్ట్ ఆఫ్ ద బ్యాటర్స్లో అటు మీకు గ్రీన్ కానీ మ్యాక్సీ కానీ ఫామ్లో లేరు. సో దానివల్ల ఏమైంది అంటే కనుక కొంచెం సర్కమ్స్పెక్ట్గా, అంటే కాస్త జాగ్రత్త, కొంచెం అదనంగా డోసు వేసుకొని వచ్చారు ఇద్దరు, ఫాఫ్ అండ్ విరాట్. అండ్ దానికి తోడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బ్రిలియంట్ బౌలింగ్ అనేది కనిపించింది. ఎవరి దగ్గర నుంచి? అశ్విన్ దగ్గర నుంచి, చహల్ దగ్గర నుంచి. వాళ్ళిద్దరి మధ్య దే గేవ్ అవే 62 runs, 2 వికెట్లు అంతా తీశారు 8 ఓవర్స్లో. అండ్ చాలా డాట్ బాల్స్ వేయగలిగారు. ఆల్దో ఇద్దరిని కూడా బౌండరీస్కో 6లకో విరాట్ కోహ్లీ కొట్టగలిగిన దే వర్ ఏబుల్ టు బౌల్ అ లాట్ ఆఫ్ డాట్ బాల్స్. యాక్చువల్గా చెప్పాలంటే పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ కుడ్ హావ్ డన్ బెటర్. షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ డెలివరీస్తో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ ఓవర్లోనే బోల్డ్ స్వింగ్ కోసం ఏమాత్రం ప్రయత్నించిన, స్వింగ్ లేదని నిర్ధారణకు వచ్చేసారు. అండ్ సరైన లెంగ్త్స్లో హిట్ చేయలే. ఆ నైదర్ ఫార్వర్డ్ నార్ బ్యాక్వర్డ్ లెంగ్త్ అనేది హిట్టే చేయలేదు. అటువంటి డెలివరీస్తోనే విరాట్ కోహ్లీని, ఫాఫ్ని తను అవుట్ చేయగలిగాడు. పవర్ ప్లేలో వికెట్లని తను రాబట్టుకోగలిగాడు. షార్ట్ ఆఫ్ లెంత్లో వెళ్ళాడు. సో ఇద్దరికిద్దరు కూడా కాస్త టైం దొరికింది ఆడడానికి. అండ్ మెల్లగా యాక్సలరేట్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఇందాక నేను అన్నట్టుగానే అశ్విన్ వచ్చినప్పుడు పవర్ ప్లేలో అనేది ఓన్లీ 3 run ఓవర్ ఒకటేసాడు. చహల్ వచ్చి బాగా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు. చహల్ వాజ్ యాక్చువల్లీ అన్లక్కీ. కొన్ని క్యాచ్లు డ్రాప్ అవడం, బాల్స్ కొంచెం ఫీల్డర్ కన్నా షార్ట్ పడడం, అది ఫాఫ్ ముందే అవుట్ అయిపోవాలి, అవుట్ కాకుండా ఉండడం, ఆ తర్వాత అవుట్ అయిపోతాడు అనుకుంటే ఒక క్యాచ్ డ్రాప్ అవ్వడం, సరే ఇమీడియట్గా అవుట్ అయ్యేది వేరే విషయం. కానీ బట్ చహల్ వాజ్ యాక్చువల్లీ అన్లక్కీ ఒక రకంగా చెప్పాలంటే. బట్ వీళ్ళిద్దరి మధ్య 100 run పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మీకు 100 run పార్ట్నర్షిప్ అనేది వస్తుందో లాస్ట్ 7 ఓవర్స్లో, లాస్ట్ 8 ఓవర్స్లో మీకు వచ్చిన స్కోర్ని డబల్ చేయాలి. ఎస్పెషలీ వెన్ యూ డోంట్ హ్యావ్ వికెట్స్. అది చేయలేకపోయారు ఆర్సీబీ. విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే ఆ తర్వాత, ఈ పిచ్ అనేది చూసినంత ఈజీగా కనిపించట్లేదు బ్యాటింగ్కి, 2 పేజ్గా ఉంది, కొన్నిసార్లు బ్యాట్ ఆ బౌన్స్ అనేది రావట్లేదు, అందుకే స్లాగ్ స్వీప్లు ఎక్కువగా కొట్టలేకపోయాం, స్ట్రైట్ ఆడాల్సి వచ్చింది. ఆల్దో ఈ ప్లేడ్ వన్ ఫెంటాస్టిక్ స్లాగ్ స్వీప్ చహల్కి అగేన్స్ట్గా. సో అలా మాట్లాడాడు. బట్ ద మూమెంట్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసేసరికి సమీకరణాలు మొత్తం మారిపోయాయి. యశస్వి జైస్వాల్కి 1 more failure. బట్ ఆ తర్వాత సంజు శాంసన్ వచ్చి జస్ట్ యష్దాల్ ఓవర్లో చూసాడు ఏం చేయాలో. ఆ తర్వాత ఇంక అటాక్ చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. జాస్ బట్లర్ కూడా మెల్లమెల్లగా ఈ వాజ్ 19 of 18 balls. అండ్ అక్కడి నుంచి ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. నా లుక్ ఎట్ వాట్ హ్యాపెండ్. ఈ టేల్ ఆఫ్ 2 centuries ఏం జరిగింది? విరాట్ ఒకనొక దశలో ఈ స్ట్రైక్ రేట్ వాజ్ 118. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు ఓపెనింగ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు 30 balls ఆడేశారంటే కనుక దట్ స్ట్రైక్ రేట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. తర్వాత అతను మేనేజ్ చేసుకున్నాడు కదా, తర్వాత అతను కొట్టాడు కదా, ఆల్ దీస్ థింగ్స్ విల్ నాట్ కమ్. మళ్ళీ మీకు రావు. ఎందుకంటే యూఆర్ సెట్టింగ్ అ టార్గెట్. మీరు టార్గెట్ని చేస్తున్నారంటే కంప్లీట్లీ డిఫరెంట్. మీరు టార్గెట్ ఏం కావాలి అలా ఆడితే సరిపోదు. టార్గెట్ని సెట్ చేస్తున్నప్పుడు అండ్ ఎస్పెషలీ మీ బౌలింగ్ అనేది మీ వీక్ లింక్ అని తెలిసినప్పుడు, ఆర్సీబీ
బౌలింగ్ అనేది ఎలా ఉందంటే పార్ స్కోర్ కన్నా ఒక 20 ఎక్స్ట్రా కొడితే కానీ ఆర్సీబీ బౌలింగ్ అనేది వెనక్కి రావట్లేదు. ఇవాళ వాళ్ళ ఫామ్లో ఉన్న మయాంక్ డగర్, అది ఒక గ్యాంబుల్, దాని గురించి మాట్లాడదు. మయాంక్ డగర్ రన్స్కి వెళ్ళాడు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో విరాట్ ఆఫ్టర్ 30 balls స్ట్రైక్ రేట్ ఆఫ్ 118 కెనాట్ బి యాక్సెప్టెడ్. ఫాఫ్ అటువంటి 124 అంత స్ట్రైక్ రేట్ ఉండింది, ఒక 30 balls ఆడింది, కెనాట్ బి యాక్సెప్టెడ్. ఇద్దరికిద్దరు దేవర్ సర్కమ్స్పెక్ట్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బ్యాటింగ్ అనేది సరిగ్గా ఆడాల. అండ్ విరాట్ కోహ్లీ క్లియర్గా చెప్పాడు, మా ఇద్దరిలో ఎవరో ఒకరు లాస్ట్ దాకా ఉండాలని. ఆ కాల్ ముందే తీసుకోవాలి ఎవరు ఉండాలి అని. ఇద్దరికిద్దరు లాస్ట్ దాకా ఉందాం అంటే లాస్ట్లో ఉంటారు టేబుల్లో. అదే జరుగుతుంది ఆర్సీబీకి ఇక్కడ. దే నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ కట్ కమ్యూనికేషన్. రెడీ, గో ఫర్ ఇట్, నేను చూసుకుంటాను. పొద్దున కూడా మాట్లాడుకుంది ఏంటంటే విరాట్ కోహ్లీకి ఉన్న రోల్ ఇస్ టు ప్లే దట్ రోల్. 130-140 స్ట్రైక్ రేట్తో రన్లు కొడుతుండడం, మిగతా వాళ్ళందరూ వచ్చి అటాక్ చేస్తుండడం. ఇద్దరు అదే స్ట్రైక్ రేట్తో అదే పేస్తో వెళ్ళలేరు. ఎస్పెషల్లీ ఒక స్లో పిచ్ మీద ఆడుతున్నప్పుడు వన్ హ్యాస్ టు టేక్ దట్ రిస్క్. కోహ్లీ న్యాచురల్ గేమ్ ఇస్ టు ప్లే టిల్ ది ఎండ్. అలాంటిది ఇఫ్ ది అదర్స్ కెనాట్ డూ, వాళ్ళ స్ట్రెంత్కి తగ్గట్టుగా ఆడకపోతే కోహ్లీ మీద బర్డెన్ అవుతుంది. అండ్ కోహ్లీ సంభవ్ ఈ ఆర్సీబీ టీంలో అతని రోల్ ఏదైతే ఉందో దిస్ విల్ నాట్ వర్కౌట్ ఫర్ ద టీమ్. అతను మెల్లగా యాక్సలరేషన్ చేయాలి, చేయలేక కాదు, చేయాల్సిన అవసరం పడింది, చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. 72 balls ఆడి 71 balls 72 balls 113, అది మీరు దాని రన్స్ పరంగా మాట్లాడుకుంటే కనుక 12 overs గోయింగ్ ఎట్ అరౌండ్ 110-112 runs, అంటే 112 అంటే దాదాపుగా 9 runs per over విల్ నాట్ వర్క్. ఆర్సీబీకి ఉన్న బౌలింగ్ రిసోర్సెస్కి, ఆర్సీబీకి ఉన్న బ్యాటింగ్ ఫామ్కి దట్ విల్ నాట్ వర్క్. ఆ తర్వాత హీ డిడ్ మేనేజ్, తర్వాత స్ట్రైక్ రేట్ అనేది బాగా పెరుగుతూ వెళ్ళిపోయింది. ఇన్ ది ఎండ్ మీరు చూస్తే కనుక చాలా హెల్దీ స్ట్రైక్ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు, నో డౌట్స్ అబౌట్ ఇట్. అది చాలా హెల్దీ స్ట్రైక్ రేట్, అందులో ఎక్కడా కూడా డోకాలు లేవు అటువంటి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం. బట్ ద పాయింట్ ఈస్ ఇనీషియల్గా యూ నీడ్ టు హ్యావ్ రన్స్ అండర్ యువర్ కిట్. ఎస్పెషలీ 2 వికెట్లు మీరు ఇద్దరు ఓపెనర్స్ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అటాక్, అది వర్కౌట్ కాదు. ఆర్సీబీ వాస్ క్లియర్లీ 20 runs షాట్. దానికి కారణం ఓపెనింగ్ పార్ట్నర్షిప్. బట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అలా ఉండడానికి కారణం వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్. ఆ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అలా అవ్వడానికి కారణం వాళ్ళకి కిందటి మ్యాచ్లో ఏమీ చేయలేకపోవడం. దానివల్ల అదనపు ప్రెషర్ ఎక్కడి నుంచి పడుతుంది, వాళ్ళ బౌలర్స్ నుంచి పడుతుంది. సో ఆర్సీబీ ఆదిలోనే అంశపాదం ఏదో అంటారు కదా, సామెత ఉంది కదా, అలాగే ఇది కూడా. ఏంటి అంటే కనుక మీ టీమ్ ఇస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ పాయింట్, స్క్వాడ్ కరెక్ట్గా లేదు, మీరు తీసుకొచ్చే 11 సరిగ్గా లేదు, మీ బ్యాటింగ్ ఫామ్లో లేదు, అంటే ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఇమీడియట్గా ఎప్పుడైతే ఆర్ఆర్ బ్యాటింగ్ మొదలుపెట్టిందో ఇమీడియట్గా జస్వాల్ అవుట్ చేయడం మనం మాట్లాడుకున్న సంజు గాట్ మూవ్ ఆన్. వీళ్ళు ఏం చేశారంటే 5 overs 34 score, ఫాఫ్ టుక్ ఎ గ్యాంబుల్. చాలామంది ఏమంటారంటే కనుక ద బ్యాక్ డెసిషన్ అంటారు. దట్ ఈస్ అ గుడ్ గ్యాంబుల్ దట్ ఫాఫ్ హెస్ టేకెన్. ఎందుకంటే ఆ టైంలో ఒక స్పిన్నర్ని ఇంట్రడ్యూస్ చేసి టెంప్ట్ చేయడం, శాంసన్ని కానీ బట్లర్ కానీ, ఏది కొడతావా లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే రిస్క్ తీసుకుంటాం. ఆ రిస్క్ తీసుకోకపోతే ఆ స్కోర్ డిఫెండ్ అయ్యేది కాదు అక్కడ. సో ఆ గ్యాంబుల్లో ఎటువంటి తప్పు లేదు. బట్ బోత్ ద బ్యాట్స్మెన్ వర్ టూ గుడ్. ఇప్పుడు ఇద్దరు కూడా ఒకనొక దశలో బోత్ వర్ స్ట్రైకింగ్ అండ్ 156, 158. ఇక్కడ అదే టైం పీరియడ్లో వీళ్ళ బ్యాటింగ్ వచ్చిన దేవర్ స్ట్రైకింగ్ అండ్ 119, 123. అదే డిఫరెన్స్. ఇద్దరు ఆడుతున్నారు అక్కడ. ఇద్దరు 150, 160 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. అంటే దాదాపు 9 runs per overతో వెళ్తున్నారు. 9.5 runs per overతో వెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ రేట్ అదే. సో అండ్ దానికి తోడు ఏమైంది, పిచ్ ఈజీ అయింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డ్యూ కూడా పడింది, టైమ్లీ బౌండరీస్ వచ్చాయి, టైమ్లీ సిక్సర్స్ వచ్చాయి. అండ్ ఆర్సీబీ దగ్గర బౌలింగ్ సరిగ్గా లేదు. టాప్లీ స్టార్ట్ చేసాడు, బాగానే ఉంది. తర్వాత యష్ దయాల్ సెకండ్ ఓవర్ బాగానే ఉంది. తర్వాత సిరాజ్ కేమిన్ అతను బాగానే బౌలింగ్ చేశాడు. బట్ సమ్హౌ బౌండరీస్ కెప్ట్ లీకింగ్. మిడిల్ ఓవర్స్లో ఎక్కడైతే ఆర్సీబీ స్లో డౌన్ అయిందో కాస్త అనుకున్నంత స్థాయిలో యాక్సెలరేషన్, స్లో డౌన్ అని చెప్పడం కరెక్ట్ కాదు, యాక్సెలరేషన్ అనుకున్నంత స్థాయిలో రాలా విత్ ఫాఫ్ అండ్ కోహ్లీ బోత్ బీయింగ్ ఆన్ ద క్రీజ్. అదే శాంసన్ అండ్ అలాగే మన జాస్ బట్లర్ ఉన్నప్పుడు మాత్రం, జాస్ అండ్ సంజు ఉన్నప్పుడు రన్స్ పెరుగుతూనే వచ్చాయి. మయాంక్ డగర్ వేసిన 2 ఓవర్లు బాధ వదిలిపెట్టారు, చౌహాన్ వేసిన ఓవర్లు బాధ వదిలిపెట్టారు. ఆ సమయంలో టాప్లీ వచ్చినప్పుడు టాప్లీ రన్స్కి వెళ్ళాడు. సో ఎవరు వచ్చినా వాళ్ళని కనికరం లేకుండా కొట్టారు. సో దానివల్ల ఏమైందంటే దే వర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ది రిక్వైర్డ్ రేట్. అహెడ్ ఆఫ్ ది రిక్వైర్డ్ రేట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ మ్యాచ్ చూపించింది. ఎందుకంటే తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మంచి బ్యాటిల్ నడిచింది సిరాజ్ అండ్ అలాగే శాంసన్ మధ్య. శాంసన్ పడ్డాడు, అవుట్ అయ్యాడు. దెన్ దెర్ వాజ్ సమ్ క్యాజువల్ అప్రోచ్. రయాన్ పరాగ్ కానివ్వండి, ధ్రువ్ జురేల్ కానివ్వండి, సంగకర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. ఏంటైనా మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు, ఏంది ఆట. పరాగ్ చాలా సాఫ్ట్ డిస్మిసల్, ధ్రువ్ జురేల్ చాలా సాఫ్ట్ డిస్మిసల్. ఇద్దరు సిరాజ్కి ధ్రువ్ జురేల్ సిరాజ్ పడినప్పుడు సిరాజ్ ఇట్లా చూస్తూ కూర్చున్నాడు, ఏంది ఇది. సిరాజ్ బౌల్డ్ వెల్, సిరాజ్ బాగా వేసాడు వాడు బౌలింగ్. బట్ అదే చెప్తున్నాను కదా, మిడిల్ ఓవర్స్లో ఎప్పుడైనా కూడా ఒక చేజ్ డిసైడ్ అయ్యేది అహెడ్ ఆఫ్ ది రన్ రేట్ ఉండడం వల్లే చేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గెలుస్తుంది. అన్లెస్ అని అంటే మీ దగ్గర బీభత్సమైన ఫినిషర్లు ఉంటాయి తప్ప. బీభత్సమైన ఫినిషర్లు అనేది అక్కడ మీరు ఆర్సీబీకి కానీ ఆర్ఆర్కి కానీ లేరు.
ధ్రువ్ జురేల్ ఉన్నా కూడా అతను పెద్ద అవకాశం రాలా ఫినిష్ చేసేది. రియాన్ పరాగ్ డిడ్ వెల్, బట్ అసలు వేరే లెవెల్ ఫినిషర్స్ కావాలి మీకు అలా లాస్ట్లో 12 runs per over 13 runs per over కొట్టడానికి. ఆల్వేస్ స్టే హెడ్ ఆఫ్ ది చేస్. ఇటువంటి పరిస్థితులు ఎప్పటికైనా T20 ఇవాల్వ్ అవుతూ వచ్చింది. అది 5 ఓవర్లు 60 కొట్టచ్చు, 5 ఓవర్లో 70 కొట్టిన సందర్భాలు ఉన్నాయి, 3 ఓవర్లో 50 కొట్టిన సందర్భాలు ఉన్నాయి. బట్ సాధ్యమైనంత వరకు ఫినిష్ ఆఫ్ ద చేస్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఈ T20 ఇవాల్వ్ అవుతూ ఉండడంతో ఇది ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్మ్ లాగా మారింది, రాదర్ దెన్ టేకింగ్ ఇట్ టిల్ ది ఎండ్. అది చాలా కొంతమంది వల్లే అవుతుంది. పొలాడ్ లాంటి వాళ్ళు, ధోని లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళ వల్ల అవుతుంది, బాధ వదిలిపెట్టే వాళ్ళ వల్ల అవుతుంది. ఇప్పుడున్న టీమ్స్ మీరు చూస్తే కనుక దర్ ఫోకసింగ్ ఆన్ ద మిడిల్ ఓవర్స్. 6 hitting అబిలిటీని పెంచుకుంటున్నారు, వాళ్ళు బౌండరీస్ సాధించే అబిలిటీని పెంచుకుంటున్నారు. అండ్ విరాట్ కోహ్లీస్ ఈ సెంచరీ అనేది ఐ థింక్ అతను కూడా రన్స్ కొట్టాలని ఒక ఆనందం ఉంటుందేమో, ఇట్ ఇస్ నాట్ ఇస్ ఫ్లాంబాయింట్ సెంచరీ. విరాట్ కోహ్లీకి టాప్ 10 IPL రన్ గెటర్స్లో అతి తక్కువ డాట్ బాల్స్ ఉన్నాయి, కానీ అతి తక్కువ 6లు కూడా ఉన్నాయి. ఈసారి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్న ప్లేయర్స్ అందరిలో కూడా టాప్ 5లో అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది ఫింగర్ పాయింట్ ఇట్లా మళ్ళీ అనవసరంగా దాన్ని విడమర్చి కట్ చేసి మాట్లాడకండి. ద పాయింట్ ఇస్ దిస్ టీమ్, ఆర్సీబీ అనే టీంకి విరాట్ కోహ్లీ అలా ఆడడమే కరెక్ట్. బట్ మిగతా బ్యాటర్స్ గ్రీన్ కానీ మ్యాక్స్ గ్రీన్ మళ్ళీ ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్లో చేంజ్ చేశారు నాకు తెలియదు. చౌహాన్ ఎందుకు పంపించారు? గ్రీన్ రెడీగా ఉన్నప్పుడు వై డిడ్ దే సెండ్ చౌహాన్? అసలు చౌహాన్ ఫస్ట్ పాయింట్లో ఎందుకు వచ్చాడు? వాళ్ళిద్దరు మైపాల్లో అంత బాగా ఆడుతున్నాడు, అది ఎందుకు పక్కన పెట్టారు? ఏమాత్రం ఆలోచన లేకుండా కనిపించింది. ఎస్, సర్ప్రైజ్ పుల్ చేయడం కరెక్టే కాదనట్ల, ఇట్ కూడా వర్క్ వండర్స్ ఆల్సో కాదనట్లేదు, కానీ అది ఎవరి ప్లేస్లో మీరు ఒకవేళ ఇంకెవరన్నా సరిగ్గా ఆడట్లేదు అతన్ని రీప్లేస్ చేద్దామంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో ఇవి కాస్త కలిసిరాని అంశాలుగా ఆర్సీబీకి మారిపోయాయి. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ కంట్రోల్ అవుట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆర్ఆర్ మేడ్ కంప్లీట్, అంటే ఒక డ్యూ కానీ పిచ్ కానీ వీటన్నిటిని కూడా కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని ఆ ఇన్నింగ్స్ ఆడారు. కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది. జాస్ బట్లర్ గట్టి కొట్టబడి ఇన్సైడ్ ఎడ్జ్ తైపాడు తెలిసి పక్కకి వెళ్ళింది, రన్కి పరిగెత్తాడు, ఆ తర్వాత బాల్ గ్రీన్ షార్ట్ ఆఫ్ ది లైన్ తీసాడు, కొట్టాడు 6. సో ఆర్సీబీ బౌలింగ్ బాలా, ఆర్సీబీ బ్యాటింగ్ బాలా, దానివల్ల ఓపెనర్స్ మీద ప్రెషర్ పడింది, దాంతో కావాల్సిన పరుగులు రాలేదు. అండ్ ఆ పరుగులు రాని పక్షాన్ని ఆర్ఆర్ బౌలర్స్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ దర్ స్పిన్నర్స్. ఆ తర్వాత ఆర్ఆర్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆచితూచి స్టార్ట్ చేసిన టార్గెట్ చేశారు కొంతమంది బౌలర్స్ని, వాళ్ళని బాగా వదిలిపెట్టారు, రన్లు బాగా వచ్చాయి. ఆ తర్వాత అదే మొమెంటమ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. 1 player ప్లేడ్ టిల్ ది ఎండ్. ఒక ప్లేయర్ మీరు అబ్జర్వ్ చేయండి, లెస్ దెన్ 60 balls 100 కొట్టాడు, ఇంకో ప్లేయర్ 70 balls తీసుకొని 100 కొట్టాడు. సో ఆ 10 deliveries ఏదైతే ఉందో ఆర్సీబీ కూడా బాట్ 15-20 runs మోర్. అది జరగకుండా ఉండడమే ఈ టీం ఓటమికి కారణమైంది. ఒక 15-20 runs మోర్ థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ మరొకసారి బాగానే బౌలింగ్ చేసింది. ఆల్ ద మిడిల్ ఓవర్స్లో వాళ్ళ రన్స్కి వెళ్ళిన సిరాజ్ టాప్లీ పుల్ థింగ్స్ బ్యాక్. ఇంకో 20 runs ఉంటుంటే కనుక బాగుండేది వాళ్ళకి. పుల్లింగ్ థింగ్స్ బ్యాక్. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ కన్నా ఆర్సీబీ బౌలింగే చాలా బాగుంది. బట్ నో లెట్ us టాక్ అబౌట్ ఆర్ఆర్. వాళ్ళ ప్రాబ్లం వల్ల జాస్ బట్లర్ అండ్ జైస్వాల్ ఫామ్లోకి రాకుండా ఉండడం. ఫామ్లోకి ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. జాస్ గాట్ 100. వాళ్ళకి పిక్చర్ పర్ఫెక్ట్గా వాళ్ళకి టక్క 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 4 విజయాలు వచ్చాయి. అంటే జైస్వాల్ ఒక్కడే పెద్ద స్కోర్ కావాలి, ఎందుకంటే రియాన్ పరాగ్ 3 matches బాగా ఆడాడు, సంజు శాంసన్ 2 బాగా ఆడాడు. వాళ్ళ బౌలర్లు అందరూ టాప్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. స్పిన్నర్గా ఆవేష్ కనుక అసలు రన్లకి వెళ్ళాడు, బాగా కొట్టాడు కోహ్లీ. నిన్ననే ఆజాబేట అని వాళ్ళు బాగా కొట్టి వదిలిపెట్టాడు. బర్గర్, అలాగే ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, చహల్, అశ్విన్ 5 బౌలర్తోనే దే మేనేజ్డ్. ఒక సెంచరీ కొట్టిన ఒక టీం బ్యాటర్ 5 బౌలర్ ఉన్నప్పుడు స్కోర్డ్ ఓన్లీ 183 ఆ టీం. ఆలోచించుకొచ్చేలా ఉంది. సో దర్ బౌలింగ్ ఇస్ క్లికింగ్, వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, జాస్ బట్లర్ కొట్టేశాడు. అండ్ దిస్ టీమ్ ఇస్ లుకింగ్ ఆమినస్ అంటే వేరే లెవెల్లో చిల్స్ డౌన్ ద స్పైన్ పంపిస్తున్నాయి అపోనెంట్స్కి. వెరీ వెల్ డన్ టు ఆర్ఆర్. అగైన్ లాడ్ ఆఫ్ థింగ్స్, చాలా విషయాలు ఆలోచించుకోవాలి ఆర్సీబీ. అండ్ ఈ యొక్క పరాజయం అనేది ఆర్సీబీ మళ్ళీ డ్రాయింగ్ బోర్డులోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఎక్కడ తేడాలు జరుగుతున్నాయి, వాట్ వీ కెన్ డూ అనే ఆలోచన మళ్ళీ పెట్టుకోవాలి. ఇలాంటి ఆట తీరంటే కనుక ఆర్సీబీకి ఈసారి కూడా నమ్మదే ఉండదు. ఆర్ఆర్ ఆన్ ది అదర్ హ్యాండ్ టికింగ్ ఎవ్రీ బాక్సెస్. ఇది పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్ అని చెప్పలేము, బట్ స్టిల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చెక్ బాక్సెస్ అన్ని కూడా వాళ్ళకి కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. మీరేమనుకుంటున్నారు?